నవంబర్ 1969. ఈ వీడియోకున్న స్పెషాలిటీ డోరేమోన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పార్ట్ ఒకే వీడియోలో ఉంది. నా పేరు ఫుజికో ఎఫ్ ఫుజియో. నేను కార్టూన్ ఐడియాస్ ఇస్తా ఉంటాను, కానీ ఇప్పుడు నాకు ఐడియాస్ ఏమీ రావట్లేదు. నేను చాలా బాధగా ఉన్నాను. ఇది చాలా కష్టం. నాకు అసలు ఏమీ ఐడియాలు రావట్లేదు. నేనేం చేయాలి ఇప్పుడు? నాకేం అర్థం కావట్లేదు. నేను కనీసం ఒక్క క్యారెక్టర్ని కూడా డ్రా చేయలేకపోతున్నాను. ఇది చాలా కష్టం. అయ్యో, నాకేం ఐడియాలు రావట్లేదే. అయ్యయ్యో, నేను బేస్బాల్ ఆడతాను, ఫుట్బాల్ ఆడతాను, ఏదైనా చేస్తాను. ఒకవేళ నిజంగానే టైం మిషన్ ఉంటే చాలా బాగుండేది. అవును, మన ఫ్యూచర్కి వెళ్ళి ఓన్ ఐడియా తయారు చేసుకోవచ్చు. అదే కానీ టైం మెషిన్ ఈ డెస్క్ లో ఉంటే వెంటనే ఆగు. మీ టైం పెట్రోల్ అయినా అవ్వని, ఆర్మీ పెట్రోల్ అయినా అవ్వని, నేను మీ చేతిలో మాత్రం సరైన రమను. ఇంకా నువ్వు పరిగెత్తలేవు. ఇంకా మనం తిరిగి వెళ్ళలేమనుకుంటా. ఏం కంగారు పదకు. వాడు తప్పించుకున్నాడు. నువ్వు బానే ఉన్నావా? నిద్రపోవడానికి ఇది ప్లేస్ కాదు. ఎందుకు ఎక్కడికి వచ్చావు? థ్యాంక్ యూ, కాపాడే
నేను ఇప్పుడే పుట్టాను, నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం చెప్తావా? అవునా, నువ్వు ఇప్పుడే పుట్టావా? మనం ఇద్దరం క్యాట్ రోబోట్సే కదా, మనం సమాజానికి ఉపయోగపడే విధంగా ఏమైనా చేద్దామా? తప్పకుండా. సరే, వెళ్ళొస్తా. అవును, నేను కూడా వెళ్ళాలి త్వరగా. అందరూ రోబోట్ క్యాట్స్ వినండి, నేను ఇవాళ మీకు మనుషులకి ఎలా హెల్ప్ చేయాలో నేర్పిస్తాను. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. అర్థమైందా? బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే చెప్పండి, ఓకేనా? నా చేతనైంది నేను చేస్తాను. Pass through hoop. అసలు నువ్వు సరిగ్గా చేయట్లేదు. ఏంటి నువ్వు? మిగతా వాళ్ళని నువ్వు సేమ్ ఫ్యాక్టరీలో తయారు చేసినా కానీ నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? నాకు తెలిసి తయారు చేసేటప్పుడు నీ స్క్రూ ఒకటి కింద పడిపోయి ఉంటుందా, లేకపోతే పైనుంచి కింద పడిపోయి ఉంటావా? ఇప్పుడు నువ్వు పూర్ క్వాలిటీలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను డస్ట్బిన్ లో పడేస్తారు. అవును, నేను ఎవరు కోపం చెప్పాను. ప్లీజ్ నన్ను అలా భయపెట్టద్దు, ప్లీజ్. నీలాంటి బడుద్దాయిల కోసమే ఒక టీచింగ్ క్లాస్ ఉంది. అవునా, అది నాకు ఖచ్చితంగా సూట్ అవుతుందా? అవును, నువ్వు అక్కడికి వెళ్ళు. వామ్మో, నిప్పు. సారీ, నేను వేరే దానిలో వేసాను. నువ్వు అలా జంప్ చేయకు. ఇక్కడ ఇక్కడ ఇవాళ మన క్లాస్ లో ఒక కొత్త స్టూడెంట్ రాబోతున్నాడు. ఇదిగో. నువ్వు క్యాట్ రోబోట్ వా? చూడ్డానికి పెద్ద బడుద్దా ఇలా ఉన్నాడు. హే, కొట్టుకోకండి. అడగడం మర్చిపోయా, నీ పేరేంటి? నా పేరు డోరేమోన్. డోరేమోన్. అందరూ వినండి, నా పేరే డోరేమోన్. అంటే వాడికి నోరమియాకు ముందే తెలుసా వాడిని? కొత్త స్టూడెంట్ ఏంటి, వాడికి ఎంత ధైర్యం? మీకేం కావాలి? మీ 4th డైమెన్షన్ పాకెట్ వెంటనే మాకు ఇవ్వు. ఎందుకు? నేనెందుకు ఇవ్వాలి? నువ్వు ఎలాగో పడుతావు కాబట్టి నువ్వు వాడలేవు కదా, మేమైనా వాడతాం. వెంటనే మాకు ఇయ్యి. మమ్మల్ని యూజ్ చేయని, లేకపోతే నిన్ను కొడతాం. నేను ఇవ్వను. ఒక్క గుద్దు గుద్దు అనుకో, తట్టుకెళ్ళి బుక్ చేసుకుంటావు. అవును అవును. లేదు, అసలు నేను మీకు ఇవ్వను. వెంటనే ఇవ్వు, లేకపోతే అయిపోతావు. బ్యాటరీ లేవే. నేను చెప్పాను కదా నువ్వు పడుద్దాయో అని. నువ్వు ఆ మంచి గ్యాజెట్స్ అసలు వాడుకోవట్లేదు. అయ్యో, ఈ గ్యాజెట్ ఆ గ్యాజెట్, అయ్యో 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 అయ్యో. అదేంటిది? అదే కెమారీ బాల్ అంటే జపాన్ లో ఫుట్బాల్ అని అర్థం. ఫుట్బాలా? సోకర్ అంటే నాకు చాలా ఇష్టం. మీరందరూ వెళ్ళి బయట నుంచోండి.
ఫంక్షన్ కదా, మన టాలెంట్ అంతా చూపిద్దాం. అయినా నువ్వు ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది? ఎందుకంటే నేను చాలా బడుద్దాయిని, నాకు ఎలాంటి టాలెంట్ లేదు. అది నిజం కాదు డోరేమోన్, నీలో చాలా టాలెంట్ ఉంది. అది నువ్వు బయటకు తెస్తే నువ్వు చాలా బెస్ట్ అవుతావు. నేను చెప్పేది నిజమే కదా. నా దగ్గర ఉన్న ఈ పాకెట్ టైం పాకెట్, ఇది పాస్ట్ నుంచి ఫ్యూచర్ నుంచి ఆబ్జెక్ట్స్ ని తేగలదు. ఇదిగో 20th సెంచరీకి చెందిన డోరా కేక్. ఇది నువ్వు తింటే చాలా బాగుంటుంది. అవునా, నేను ఖచ్చితంగా తింటాను. థ్యాంక్ యూ. ఈ డోరా కేక్ చాలా బాగుంది. నాకు కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్న రోబోట్స్ అన్ని స్కూల్ పాస్ అయ్యి వెళ్ళిపోయినాయి. ఈ సమాజానికి హెల్ప్ అవుతాయి అనుకుంటే మీరు ఈ రోబోట్స్ అన్ని 3D టీవీలో చూడండి. ఇప్పుడు మేము కనపడుతున్నాం 3D టీవీలోనే. ఓకే, ఈ రోబోట్స్ మీకు కావాలనుకుంటే వెంటనే మీ రిమోట్ మీద ఉన్న ఓకే బటన్ ని నొక్కండి. అప్పుడు ఆ రోబోట్ వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్ అవుతుంది. ఓకే, మనం ఈ రోబోట్ ఆడిషన్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రోబోట్ ఆడిషన్. ఓ, షో స్టార్ట్ అయిపోయింది. టెన్షన్ పడద్దు, మన ఎవరో తీసుకుంటారు. ఓకే, ఫస్ట్ వచ్చేసి డోరా ద కిడ్. ఇది షూటింగ్ చాలా బాగా చేస్తుంది. చూడండి చూడండి చూడండి. ఓ, ఇది చాలా డేంజరస్. అయ్యో, అంతా డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఎవరు? కంగ్రాచులేషన్స్, టైం పెట్రోల్ వాళ్ళు డోరా ద కిడ్ ని తీసుకున్నారు. 2番手はコサックダンスの得意なドラニコフ。 ఈ రోబోట్ ముందు చూడంగానే వేర్ ఫుల్స్ లో మారిపోద్ది. ఇది చాలా ప్రమాదకరం అని అనుకున్నాను, కానీ ఎవరికైనా కావాలంటే వెంటనే ఓకే బటన్ నొక్కండి. ఓ, ఎవరో ఇద్దరు ఓకే బటన్ నొక్కారు. ఓ, ఒకళ్ళు ఫిల్మ్ క్లబ్ ఇంకా ఏలియన్ మూవీ డైరెక్టర్స్ తీసుకున్నారు. నా పేరు జబి, నేను ఒక మధురమైన గాయకుణ్ణి. కాలుకేసుకునే చెప్పు, సాంబార్లు వేసుకునేది పప్పు. నేను పాడేది పాట, మీరు నవ్వేది నవ్వు. డాన్స్ వేయండి మీరు. నా పేరు జియా, చెప్పు చెప్పులో సాంబార్. ఓకే, మనం వాడదాం పీకాక్. దీంతో సునేకి ఇచ్చింది రిలాక్స్డ్ గా చేసి మంచిగా పర్ఫామ్ చేసేలా చేసిద్ది. అవును, ఇది మరి ఎక్కువగా వాడినట్టున్నాను. నేను అలసిపోయాను. కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఇది నొరామియాకో టర్న్. డాన్సింగ్ రోబోట్ నొరామియాకో. నెక్స్ట్ నీటోనే, గుర్తుందా? అవును, నేను అసలు మర్చిపోయాను. చేతనంత చెయ్యి. ఫైనల్ గా లాస్ట్ రోబోట్ బేబీ సిట్టర్ డోరేమోన్. నా పేరు డోరేమోన్. ఓకే, ఇప్పుడు దీన్నే డ్రమ్ టాయ్ అంటారు. సారీ, నేను డ్రమ్ టాయ్ కి బదులు ఎలక్ట్రిక్ డ్రమ్ తీసాను. ఇదిగోండి, దీంతో నేను మీ బేబీని వాకింగ్ తీసుకెళ్తాను. నేను బానే ఉన్నాను. నేను మ్యాక్సిమం స్పీడ్ పెట్టాను, అందుకే ఇలా కింద పడ్డాను.
బామ్మ దానికి ఏమైంది? సారీ డోరేమోన్, నీ ఆడిషన్ టైం అయిపోయింది. డోరేమోన్, నీకే ఓటు రానట్టుంది. ఓకే, ఇప్పటితో రోబోట్ ఆడిషన్ ముగిసిపోయింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బేబీ సిస్టర్ ని డైరెక్ట్ గా ఒక బేబీయే ఓట్ చేసింది. డోరేమోన్, నువ్వు పాస్ అయ్యావు. అంటే తను తెలియక బటన్ నొక్కాడా? అంటే నా మీద అవసరం అయ్యి మీరు బటన్ నొక్కలేదా? అంటే డోరేమోన్ మళ్ళీ తిరిగి పంపించడం బాగోదు అనుకుంటా. సరే, శివాషికి నచ్చినట్టుంది. ఓకే, తను ఇక్కడే ఉంచుదాం. శివాషిని జాగ్రత్తగా చూసుకో. ఖచ్చితంగా. ఇప్పుడు నుంచి శివాషి నేను ఫ్రెండ్స్. డోరేమోన్ 3D పిక్చర్ తయారు చేయడం చాలా కష్టంగా ఉంది, కానీ ఏం కాదు, నేను ఖచ్చితంగా తయారు చేస్తాను. ఈ డోరేమోన్ చెవులు చేయడం చాలా కష్టంగా ఉంది. ఓకే, మనం ఈ ఎలుకను వాడదాం. ఈ క్లేని సరిగ్గా కొరకాలి. ఇదిగో ఇది చూడు, ఈ డోరేమోన్ చెవుల్ని సరిగ్గా కట్ చెయ్యి. నువ్వు బాగా స్కాన్ చెయ్యి. ఓ, ఇదంతా మైస్ రోబోట్ పొరపాట. ఏం పర్లేదు, నేను వెంటనే అంతా మామూలుగా మార్చేస్తాను. ఎందుకంటే నేను ఫ్లాష్ అంటే డాక్టర్ అంటే ఫ్లాష్. దీన్ని బాగా డెకరేట్ చేసి తీసుకొస్తాను. కానీ ఎలా రిపేర్ చేయాలో అర్థం కావట్లేదే. ప్లీజ్ సార్, నాకు హెల్ప్ చేయండి. డోరేమోన్, నీకు బాగా నొప్పిగా ఉందా? కానీ ఏం పర్లేదులే, వెంటనే తగ్గిపోద్ది. ఓకే, మీరు త్వరగా వెళ్ళండి. ఏం దిగులు చూస్తున్నారు? ఓ నో, ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతుంది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ డోరేమోన్ అనే పేషెంట్ ని కలవాలి. మీరు సన్ఫ్లవర్ రూమ్ కి వెళ్ళండి. శివాషి, ఓ నిద్రపోయినట్టున్నాడు. డోరేమోన్, నువ్వు బానే ఉన్నావా? ఈ బాగా రిపేర్ చేశాను అనుకున్నాను. ఇప్పుడు బాగా ఉన్నాడు. వెనకంటే ముందు కంటే. ఈ రిపేర్ కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీయే. ఓకే, నాకు వేరే పని. ఇలా బాధపడే ప్రయోజనం లేదు. నేను ఖచ్చితంగా ఈ ఫుల్ స్పిరిట్ డ్రింక్ తాగాలి. ఫుల్ స్పిరిట్ డ్రింక్. ఇప్పుడు నాకు ఫుల్ స్పిరిట్ తగ్గుతుంది. నాకు ఫుల్ స్పిరిట్. ఏంటి, నా బాధ ఇంకా ఎక్కువైనట్టుంది.
నేను అసలు ఎందుకు ఇలా ఉన్నాను? అదుగో అన్నయ్య ఎక్కడున్నాడు? అన్నయ్య! అన్నయ్య! నువ్వెవరు? నేనే కొత్త రకమైన క్యాట్ రోబోట్ ని, డోరేమిని, నీ చెల్లెల్ని. 引き別れになった妹よ。元気だったか。どうしたのお兄ちゃん? నిన్న రాత్రి నేను ఏడుస్తా కలరంతా ఎలక్ట్రిక్ షాక్ వల్ల పోయింది. నువ్వేమైనా గ్యాడ్జెట్ వాడావా? అవును, నేను ఎనర్జీ డ్రింక్ తాగాను. అది ఎనర్జీ డ్రింక్ కాదు, సాడ్నెస్ డ్రింక్. అది తాగితే ఏడుపు ఇంకా ఎక్కువైద్దా? ఓ నో. ఓకే, ఇప్పుడు ఆడడానికి సమయం కాదు. శివాషి మిస్ అయ్యాడు. ఏంటి, శివాషి మిస్ అయ్యాడా? ఇదంతా నా తప్పే. నువ్వు వెంటనే ఏడు పాపు. మనం వెళ్ళి వెంటనే కనుక్కోవాలి. సరే, ఓకే. ఎనర్జీ డ్రింక్. నువ్వు తాగేది లైటింగ్ ఫ్లాష్ డ్రింక్. దీనివల్ల నువ్వు స్పీడ్ వెళ్తావు. అయ్యో 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 మీరు మా చెల్లెల్ని తప్పించుకోలేరు. ఈ టైం పెట్రోల్ ని. డోరేమాన్ ఎక్కడికి వెళ్ళావు? నువ్వు తను చూసావా? ఆ చిన్నపిల్లోడా? అవును. వాణ్ణి మనం వాడుకుందాం. సూపర్ ఐడియా. మీరేం చేస్తున్నారు? మీరు ఇంకా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఈ చిన్న పిల్లలని కింద పడేస్తాను. అరే ఛ! ఇంజన్ ఏదో ఇరుక్కుంది. ఇదే చోటు. ఎందుకు ఇక్కడ ఎంత వేడిగా ఉంది? ఓ, ఇది ఇన్సినరేటర్. ఇంకా మీ పని అయిపోయింది. శివాషి! నేను ఇలా మారిపోయినా గానీ నేను నీకు ఇంకా గుర్తున్నానా? చెప్పు. అవును, నువ్వు ఎప్పటికైనా నాకు గుర్తుంటావు, ఎందుకంటే మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఏ శివాషి, థ్యాంక్ యూ. డోరేమోన్, ఇదిగో నీ క్రిస్మస్ గిఫ్ట్. ఇది స్వయంగా నేనే చేశాను. బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నేను నీకోసం ఏ గిఫ్ట్ తేలేదే. ఏం పర్లేదు, నువ్వు నా ఫ్రెండ్ లా ఉంటే అదే పెద్ద గిఫ్ట్ నాకు. ఓకేనా? ఓకే, మనమే బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. డోరేమోన్, శివాషి, మీరు క్రిస్మస్ పార్టీకి రెడీగా ఉన్నారా? ఎస్, మేము ఎప్పుడు రెడీయే. ఇది చాలా బాగుంది. డోరా కేక్స్ కూడా కేక్ మీద ఉన్నాయి. ప్రిన్సిపల్ సార్. అవును, నువ్వు చాలా దారుణంగా ఉన్నావు. నువ్వు టైం ట్రావెల్ కి హెల్ప్ చేసావు కాబట్టి నీకు గిఫ్ట్ గా 2 గిఫ్ట్లు తెచ్చాను. ఒకటి మినీ డోరా, అచ్చం చూడడానికి నీలానే ఉంటాయి. ఏంటి మినీ డోరానా? దీంతో పాటు నీకు ఒక కొత్త 4th డైమెన్షనల్ పాకెట్.
ఏ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది నేను ఇచ్చిన గిఫ్ట్ అని మర్చిపోకు, ఓకేనా? ఓకే, ఎంజాయ్. సీడ్ ఆఫ్ సెలబ్రేషన్. దాని తర్వాత నేను గతంలోకి వెళ్ళాను. శివాషి నన్ను పంపించాడు, ఎందుకంటే శివాషి వాళ్ళ తాతయ్యని మంచిగా చేయడానికి. ఆయన పేరు నోబితా. నేను ఇప్పుడు తన్ని సంతోషంగా ఉంచడానికి వెళ్ళబోతున్నాను. అది తనకి పెద్ద క్రిస్మస్ గిఫ్ట్. ఏంటది? ఇదొట్టి కలేనా? ఇప్పటికీ కూడా నాకు అసలు ఏం ఐడియా రావట్లేదే. అరే అది నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఒక రోబోట్ ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి ఒక అబ్బాయిని చూసుకోవడానికి వస్తుంది. ఆ రోబోట్ దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఫ్యూచర్ నుంచి వచ్చిన సూపర్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, చాలా గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఇంకా తన పేరు డోరేమోన్. నా పేరే డోరేమోన్ ఎండింగ్ పార్ట్ స్టార్ట్. రోబోటిక్స్లో నంబర్ 1గా నిలిచిన డాక్టర్ నోబి ఈ రోజు చీఫ్ గెస్ట్గా మన ముందున్నారు. నైస్ టు మీట్ యూ. హే, నోబితా చాలా మంచి పొజిషన్కి రీచ్ అయ్యాడు. తనని చూసి జపాన్ మొత్తం గర్వపడుతుంది. చాలా గొప్పవాడు అయ్యాడు కదా. అవును, నోబితా మళ్ళీ అబ్రాడ్కి వెళ్ళిపోతున్నాడు అనుకుంటా. మనం కలిసి చాలా రోజులైంది. లెట్స్ గ్యాదర్ టుగెదర్. ఇంకా చాలు. ఈరోజు నేను మీతోనే మాట్లాడాలనుకున్నా, కేవలం మీ ఇద్దరితోనే. మీకింకా డోరేమోన్ గుర్తున్నాడా? తనని ఎలా మర్చిపోగలం? ఆ రోజు డోరేమాన్ చాలా పనులు ఉన్నాయని చెప్పి 22nd సెంచరీకి వెళ్ళిపోయాడు. మనమందరం కలిసి మన ప్రాణాలు పనంగా పెట్టిన స్నేహితులం కదా. తను సైలెంట్గా ఫ్యూచర్కి తిరిగి వెళ్ళిపోయాడా లేదా అనేది పక్కన పెడదాం, కానీ తను సడన్గా మాయమైపోయాడు. అదే నిజం. అండ్ అప్పటి నుంచి నోబితా మారిపోయాడు. డోరేమాన్, డోరేమాన్ వెంటనే నాకు ఆ గ్యాడ్జెట్ ఇవ్వు. డోరేమాన్, అదే ఆ రోజు ఇచ్చావు కదా, త్వరగా ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఓయ్ డోరేమాన్, ఏమైంది? ఓయ్ డోరేమాన్, నువ్వు కూడా నాతో ఆటలాడుతున్నావా? పిలుస్తున్నాగా, పట్టించుకోవేంటి? డోరేమాన్, డోరామి, ఇదంతా ఏంటి? డోరేమోన్ ఎందుకు కదలట్లేడు? నీకేమైనా తెలుసా? అన్నయ్యకి బ్యాటరీ అయిపోయిందేమో. ఓ అంతే కదా, వెంటనే బ్యాటరీని మార్చేద్దాం. అది అంత ఈజీ కాదు నోబితా. మా జనరేషన్ రోబోట్స్ కి మెమరీ సర్క్యూట్స్ చెవిలో ఉంటాయి. డోరా అన్నకి ఎలుకల వల్ల చెవులు పోయాయి. అప్పటి నుంచి బ్యాటరీ మార్చలేదు. ఈ పరిస్థితిలో బ్యాటరీ మార్చితే తను అన్నీ మర్చిపోతాడు. నీతో గడిపిన కాలం అంతా చెరిగిపోతుంది నోబితా. డోరేమోన్ మెమరీ అంతా పోతుందా? బ్యాటరీ పోయినంత మాత్రం ఏమైంది? రీప్లేస్ చేస్తే తను బతుకుతాడు కదా. కామ్ డౌన్ నోబితా. ప్రతి రోబోట్ కి ఎనర్జీ కావాలి.
అవి కొన్ని ఇంపార్టెంట్ మెమరీస్ మాత్రమే గుర్తుంచుకుంటాయి, మిగతావన్నీ మర్చిపోతాయి. అచ్చం హ్యూమన్స్ లాగే. ఇంకా చాలు, నేను తనని ఫ్యూచర్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్తాను. నోబితా, ఆగు నోబితా, అలా చెయ్యకు. నోబితా, నువ్వు బాగానే ఉన్నావు కదా? టైం మెషిన్కి ఏమైంది? నువ్వు అలా చేయలేవు నోబితా. టైం పెట్రోల్ వాళ్ళు ఒప్పుకోరు. నేను రావడానికి ట్రై చేశాను కానీ వాళ్ళు నన్ను వెళ్ళనీయలేదు. వాళ్ళు నా మాట కూడా వినడం లేదు నోబితా. ఇలా అసలు ఎప్పుడు జరగలేదు నోబితా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం డోరామి? ఐడియా, తన చెవుల్ని తిరిగి పెట్టితే తనకి మెమరీ వస్తుంది కదా. నేను వెంటనే తన పాకెట్ నుంచి గ్యాడ్జెట్ని తీస్తాను. లేదు నోబితా, నువ్వు డోరా అన్న గ్యాడ్జెట్స్ ని వాడలేవు. ఎందుకంటే డోరా అన్న పనిచేయలేనప్పుడు తన గ్యాడ్జెట్స్ కూడా పనిచేయవు నోబితా. అయితే తన క్రియేటర్ని పిలుద్దాం కదా. క్రియేటర్ ఎవరో చెప్పారు నోబితా. కొన్ని సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్ వల్ల అది చాలా సీక్రెట్ గా ఉంచుతారు. త్వరలో వీలైతే వాళ్ళు టైం టీవీ కూడా తీసేసుకుంటారు నోబితా. ఇంకా నీకు రెండే దారులు ఉన్నాయి. ఒకటి, అన్నయ్య బ్యాటరీని చేంజ్ చేయడం. అలా చేస్తే మెమొరీ పోతుంది. కానీ టైం పెట్రోల్ ని అడిగి మళ్ళీ తనతో కలిసి ఉండవచ్చు నోబితా. రెండోది, తనని అలా వదిలేసి ఫ్యూచర్ లో టెక్నాలజీ వచ్చే వరకు వెయిట్ చేయడమే. ఈ రెండే దారులు ఉన్నాయి నోబితా. ఇంకా మనం ఏమీ చేయలేము. నోబితా, డోరేమాన్, డిన్నర్కి రండి. ఏమైంది? అదేంటి ఎవరు మాట్లాడట్లేదు? బహుశా వీళ్ళిద్దరూ మళ్ళీ గొడవ పడి ఉంటారు. డోరేమాన్, మనం మొదటిసారి కలిసిన రోజు నీకు గుర్తుందా? అది న్యూ ఇయర్ రోజు కదా. నువ్వు సడన్గా వచ్చేసరికి నేను షాక్ అయ్యాను. మనం చాలా ప్లేస్లకి కూడా వెళ్ళాము. ఫ్యూచర్కి వెళ్ళాము, పాస్ట్కి వెళ్ళాము, విచిత్రమైన ప్లేస్కి కూడా వెళ్ళాము. చాలాసార్లు ఎస్కేప్ అయ్యాము. అందరు నన్ను ఏడిపిస్తున్నప్పుడు అది నీ ప్రాబ్లం అనుకున్నావు. నేను నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. కానీ చాలా సంతోషిస్తున్నాను తెలుసా. మనం చాలాసార్లు కొట్టుకున్నాం కదా, కానీ వెంటనే మనం మళ్ళీ కలిసిపోయాము. ఏమైనా చెప్పు డోరేమాన్. డోరేమాన్, డోరేమాన్. ఆల్ రైట్, నాకు అర్థమైంది నోబితా. డోరేమాన్ మెమరీస్ చెరిగిపోవడం నీకు ఇష్టం లేదు కదా. థ్యాంక్ యూ నోబితా. నిన్ను కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకెందుకో ఫ్యూచర్లో డోరా అన్నని రిపేర్ చేసే దారి కనిపెడతారని అనిపిస్తుంది నోబితా. నోబితా, యూర్ అమేజింగ్. మళ్ళీ నీకే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. హే, కంగ్రాట్స్ నోబితా, నీతో ఎవ్వరూ పోటీ పడలేరు. థ్యాంక్ యూ. కానీ నాకు మార్క్స్ అవసరం లేదు. నాకు నాలెడ్జ్ కావాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. నువ్వు ఎక్కువగా కష్టపడితే నీ హెల్త్కి అంత మంచిది కాదు నోబితా. మనం ఆ కొండ దగ్గరికి వెళ్ళి చాలా రోజులైంది, అక్కడికి వెళ్దాం. థ్యాంక్ యూ షిజుకా. కానీ నేను అనలైజ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. నోబితా చాలా మారిపోయాడు కదా. నువ్వు తను మారిపోలేదు. తను ఏం చేసినా మంచిగా చేస్తాడు. తను చుట్టూ ఉన్న అవసరాలను తెలుసుకుంటాడు. మనం ఎంత ఏడిపించినా సరే నవ్వడానికే ట్రై చేస్తాడు. తను చాలా స్ట్రాంగ్ పర్సన్ తెలుసా. డోరేమాన్ వెళ్ళిపోయాక తన బాధనంతా తనలోనే దాచుకున్నాడు. నాకు అర్థమైంది నోబితా. నోబితా, షిజుకా, తను నేను ఎలా అయినా పిక్నిక్కి తీసుకెళ్తాను. నేనేం చేశానో తను తీసుకొస్తాను. నోబితా, ఆగు నోబితా. టైం పారాడాక్స్.
మనం టైం ట్రావెల్లో గతాన్ని మార్చుకోగలమనే మూఢనమ్మకం ఉండేది. అవును సునియో, నువ్వు కరెక్ట్గా చెప్పావు. ఇప్పటి మన సివిలైజేషన్ అప్పటితో పోల్చుకుంటే చాలా మారింది. అందుకేనేమో డోరేమోన్ ఫ్యూచర్ నుంచి వచ్చాడు. డోరేమోన్కి ఇవన్నీ ముందే తెలిసేమో. తను వచ్చిన తర్వాత మనలో చాలా మార్పు వచ్చింది. అవును, నీకు గుర్తుందా మన చిన్నతనంలో మనం చాలా కలలు కనేవాళ్ళము. మనం పెద్దగా అవుటర్ స్పేస్లో ట్రిప్కి వెళ్దాం అనుకున్నాము. ఎస్, యు ఆర్ రైట్. ఒక బటన్ నొక్కితే ఎక్కడికైనా 1 సెకండ్లో వెళ్ళగలాలి. అవును, నేను కూడా అలానే అనుకునేవాణ్ణి. కానీ ఎప్పుడూ అలా అయ్యేది కాదు. ఈవెన్ నేను సమ్మర్లో కూడా ఏ అడ్వెంచర్స్ చేయలేదు. కానీ మీకు గుర్తుందా, డోరేమోన్ ఉన్నప్పుడు అవన్నీ జరిగాయి. కానీ నేను స్ట్రగుల్ చేసి ఒక విషయాన్ని తెలుసుకోగలిగాను. ఒక ఇంజనీర్ వల్ల మన సివిలైజేషన్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళేది. బట్ గవర్నమెంట్ అది రిస్క్ అనుకుని తన ఇన్వెన్షన్ ని ప్రోహిబిట్ చేసింది. ఇదంతా ఒక టాప్ సీక్రెట్. అది మాతో చెప్పడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు కదా. ఆ ఇంజనీర్ తనే అని మాత్రం చెప్పకు. ఆ ఇంజనీర్ ఇంకెవరో కాదు, మన నోబితానే. అండ్ ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, నోబితా ఏం మారలేదు. అసలు డౌటే లేదు, ఇది పారాడాక్సే. కానీ ఈ 35 సంవత్సరాల్లో ఫ్యూచర్ తన వల్లే మారింది. హనీ, షుజుకా ఇటు చూడు. కానీ ఈ ప్లేస్ చాలా డేంజరస్ అని నన్ను రాకూడదని చెప్పావు కదా. నోబితా, డోరేమోన్, నేను స్విచ్ ఆన్ చేస్తా, సరేనా? నోబితా, హోంవర్క్ చేసావా?